అన్నయ్య ఆ వదసుందరి మాత్రం గుళ్ళల్లో అటువంటి బిడ్డ పొలం లేక గుళ్ళలో పోయేస్తాను ఆ వదసుందరి బిడ్డ పొలం ఎందుకు కోడి కట్టలేదు కళ్ళు గర్భాన బిడ్డ సంతానం ఎందుకు వెళ్ళంటే పూర్వజన్మ కాలం అందు తాతలు ముత్తాతలు చేసిన పాపాల వలన భక్తురాలకు బిడ్డ సంతానం వేల ఒకవేళ తల్లికి బిడ్డను ఒడి కట్టబోదిరా పాడబడ్డ గుడి కాడ బాణం తీసుకునే ఎసుగుళ్ళు కౌసుగుళ్ళు అయితే నాకు చేసే పోయినే ఒరే ఎవరు రచన కట్టం ఆదుకుని ప్రధానమంత్రి ఉండేందుకు లేకెందుకు భక్తులు ఆదుకుని భగవంతుడు ఉండేందుకు లేకెందుకురా భక్తులకే భగవంతుడు దాసైత్రుతులు వెంటనే వెళ్ళిపోయి తల్లికి బిడ్డ సంతానం ఒడి కట్టత్తా అనుకున్న శంకరుడు పడమారి 60 ఏళ్ళ పెద్దవాడు చదువుతారంగా 60 ఏళ్ళ పెద్దవాడు చదువుతారం కట్టుకుని భూలో కిరవురు మాట రూపులు మాట వారి నాన్నగారు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద మొక్తాండు గట్ల కాదు నేను ఉత్సవాల 150 రూపాయలు చెప్పులు తీసుకున్నా కూడిగండి కథ వేయినా కూడిగండి కథ వేయి వాళ్ళ ఇంటి ముంగల చెప్పులు ఇడిచి అన్నం తినేసరికి నా చెప్పులు పరారైనాయి నువ్వు నావిడా వీరి వేరే 150 రూపాయల చెప్పులు అయితే ఇంకోని 500 చెప్పులు ఎత్తుకొచ్చి మరి నేను తక్కువ అని అనుకున్నా నేనెందుకు కూకుంటా ఇక్కడ కథలు బాగానే ఉన్నది. ఇంటికాడ మీ ఊళ్ళో కథ చెప్పినాం 3 గంటలకు కథ
చేసినావు దబాబా పైసలు పంచుకొని పోయి నీ భార్య సార్పు చల్తాడు అలుపు నీళ్ళు వస్తాను అనుకమర్రా ఓహో సార్కు నీళ్ళు వస్తాను అంటున్నావు అయితే నా భార్య పెద్ద ఆపరేషన్ అయింది ఒక్క గుట్టు లీకైనా నీళ్ళలో 10,000 వేసుకున్నట్టు కానీ సార్పు నీళ్ళు వస్తుందని కాలు మొక్త నీకు అవసరం పాడుకో ఎవడవాడు మిండాడు మా అవ్వకు మిండాడు ఉంటే కొడుక చిన్న బాపత్తాను తేలు పెట్టి చూపెట్టకుండా ఎందుకు చెప్తాను నాకు చెప్పాలి నీకు చెప్పాలి నువ్వు చిన్న మరి మరి డబ్బులు పెట్టి మొక్కుపడాడు పక్కన రాసుకొని వచ్చావు అంటే పచ్చిన రాసుకెళ్ళి వాళ్ళ మన ఇద్దరం మంచుకుంటున్నారా నువ్వు ఎక్స్ట్రా చెప్తాను ఎందుకురా ఇంటికి వచ్చిన మనిషిని విలువిచ్చి మాట్లాడు అన్నం తిన్నట్టు మాట్లాడు ఆశితం తిన్నట్టు మాట్లాడు గడ్డి తింటాను అనుకున్నావు కింద కింద ఇట్టే వాడుతూ వచ్చాను ఏం చేస్తావురా గురువు అని గుర్తుపడతలేవు ఎవరికిరా నువ్వు గురువు నేను భగవంతుడా పెద్దల గౌరవించి మాట్లాడాలి ఎవరికిరా పెద్దల గౌరవించి మాట్లాడదాం మళ్ళీ వచ్చే జనవరి పీతిరి గద్దం అయిపోతావు పీతిరి గద్ద అయిపోతే మా కోట ఎంత అదుస్తావు వాడుతూ బిడ్డ దేవునిరా ఎవరికిరా దేవుని నువ్వు ఇచ్చే వాడుతూ వచ్చావు ఏం చేస్తావురా నా సంగతి గుండె చెట్టు గుండి పట్టి ఓం వార్తలు చదివి నీ కలసందరూ కట్టె పెడితే ఈ ఊళ్ళో ఆడి కుక్క చేసిపోతా ఏం చేస్తావు ఈ పల్లె మొత్తం తిప్పుతా అయ్యా చేతులు ఎత్తుకొని మోకుక్కని చెయ్యి ఒకవేళ ఆడికుక్కని చేసినావు అనుకో ఈ ఊరికా 70 మోకుక్కలు ఎంబడి పడతాయి నిన్ను ఆడదానే చెప్తా అటు మోకుక్కని నీతో అవసరం లేదు నీ భార్య నేను ఇంత పెద్ద మొగనున్నా కంకడి కరగుడ్లు క్రికెట్ మిస్సాలు నేనున్నాను నా పెళ్ళంతా పని అంటే అవురా ఇట్లా మురువద్దురా ఎందుకురా పర్సు పెండాను చూసుకొని మురువద్దు పత్తడి చేను చూసుకొని మురువద్దు పత్తడి చేను చూసుకొని ముడితే అబ్బాయి 7 మంచిగా వచ్చింది 10 లక్షల రూపాయలు అప్పు చేస్తాను పత్తికాయలు పోయి ముడితే లాభం లేదు పత్తడి చేను ఎండే తెలియదు పండే తెలియదు ఎప్పుడు రోగం వచ్చే తెలియదు పర్సు పెన్న నా పెన్న మంచుకున్నది ఊకే మావారిని గుర్తించుకుంటే పక్క పంట ఇంట్లో లేచిపోయారు నా పెళ్ళ మంచిగా నాతో పని లేదు నీతోనే పని అంటే భక్తురాల్ని ఊరి పల్లె అడవిలో గుడిగా పూజ పరమేశ్వరుడే ఎవరు మీరెవరమ్మ నీకు ఇంటోడు చేస్తాడు బయట చేస్తాడు వాడికి రాకుండా పోతావా ఆడి పని చేస్తాను ఎవరు మీరెవరమ్మ రామ అరే అడవిలో పడి ఓడిపోయే రాదు ఆత్మలేని సుఖమే రాదు అడవిలో ఏడ్చే ఊకో బిడ్డలు ఓదార్చుకోలు ఉంటారా ఆత్మలేని చుట్టాలు ఇంటి వద్ద కూర్చొని మనం నీళ్ళు ఇచ్చి మాట్లాడు ఉంటారు బిడ్డ ఊరి బలని భర్త పేరు ఏం పేరు నీకు వచ్చిన బాధ ఏది బిడ్డ తన ఉంటే దాక్కోవాలి కట్టవచ్చ 10 మంది చెప్పుకోవాలి భక్తులారా నీ ఊరెక్కడ పల్లెక్కడ అడవిలో పాడబడ సవడలమ్మ గుడికెళ్ళ పూజ చేస్తాను నీకు వచ్చిన బాధ ఏందో నాతోటి చెప్పు బిడ్డ సరే సంగమయ్యా నా ఊరు నా పేరు నా నామాంతం నీకు చెప్పని మాట్లాడు తల్లి మనసు కనిపించింది ఇప్పటికైనా అప్పటికైనా కట్టవచ్చిన పదం చెప్పుకుంటా ధనం దాసం తినాలి రోగం వచ్చి డాక్టర్ చూపించుకోవాలి అరే నాకు వచ్చిన బాధ చెప్తాను అనుకుంది తల్లి పరమాత్మ అయ్యో సంగా ఓ దేవా సంగా నా పేరు ఉన్నది
ఎండి మాను పండు చూడ పొడి మరి రాకపోవడం ఆడుకోను అద్దాను అయ్యా నలుగురు కొడుకులు ఉంటారు పెద్ద కూడా వెనక పెరుగుడు రాదు రెండు దురుగు రాదు దక్షిణ రాదు అయ్యా ఉత్తరం రాదు కొడుకుడు అగ్గా అయితే కోడలు పేరు పెద్ద దుర్గోది ఉండాలి పురోది బాలవది ఓ దంగమా కొడుకులు కోడళ్ళు కూడా నాకుందరో రే బాడి కల్లా దంగ అయ్యో మా పనము లేరు దంగ అయ్యో లేక నారాయిరో అయ్యా అందేజ భర్త ఉన్నా దంగ అయ్యో భక్తురాలు ఊరెక్కడ బల్లెక్కడ అయ్యో నా చేసేడు పూజలు భంగం వేసు జరిగిన చరిత్ర చెప్పింది తల్లి గర్భాన ఉత్తరాలు ఒక్కలియాలు నలుగురు కొడుకులాడే కొడుకులో లగ్గం చేసింది కోడలు వచ్చిరు మరి బిడ్డ ప్రేమ ఎందుకు గుడికాడ పోయే తన బిడ్డ వచ్చిన పరమేశుడు తల్లి తోడి దేవుడు చెప్పుతే నా ఇష్ట బాధ పట్టుకొని ఎండుకుండా కత్త చేయవచ్చు దేవుడు నన్ను చెప్ప కన్న తల్లి కన్నా కనుమరు ఉండాలనుకున్న పరమేశుడు శంకరుడి కింద ఉండేది శోభాన సంగమయ్య పుచ్చగానికి ఓ ఊరు నిపుణం కాదు కొంగలకో చెరువు నిపుణం కాదు బిడ్డే రాజ్యాలు తిరుక్కున్నా వచ్చిన బిడ్డ నీకు అడవిల్ల లేక కవడలమ్మ గుడిగా పోయే తన అయ్యా రమ రామ 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 నలుగురు కొడుకులైనా నీకున్నరా ఆడపిల్లలు లేక సుందరవా బిడ్డలు లేదన్నారు చాలా పాపగారులమ్మ నీకు నలుగురు కొడుకులు ఈసారి చేసిన పాపాలు కడదొరిపోయి చక్కని బిడ్డ సంతానం ఉన్నది బిడ్డని దాచి తీసుకుంటావా అయ్యా సరపడలేదు వచ్చింది బిడ్డ కొరకు స్వామి బాలను వర్ధనున్నారు బిడ్డ సందర్భం సంబరపడుతుంది పొంగుదాపు ఉంటుంది అందుకే అన్నదమ్మ ముందు మా పంట గుర్తు కాదని పోలలేని ముద్ర పొడుగుతూ ఉండదు బిడ్డ సుందరమ్మ అడవిలో సంతానం ఇస్తాన్న కలిగి బిడ్డ ఉచితంగా ఆ బిడ్డను ఎక్కువ సాధన రోజుకో బిడ్డను ఎక్కువ పెంచు రోజుకో నీ బిడ్డ చూడు ఒక అయ్యే చేతిలో పెట్టి అత్తగారింటికి తాయిలో వేసుకోవేవా అయ్యా నీకు బిడ్డ పుట్టినాక ఓ రాజు ఏడేళ్ళ బిడ్డ కూడా పెరిగినాక బిడ్డతోటి సాగు గండ నలుగురు కొడుకులతోటి ఏ గండం లేదు కానీ బిడ్డని కన్నాక పుట్టిన బిడ్డ ఏడేళ్ళ బిడ్డ పెరిగినాక నీకు నీ యొక్క భర్తకు బిడ్డతోటి అమ్మకు అయ్యకు ఇద్దరికి సాగు గండ వస్తుంది సాగు గొప్పకుంటే బిడ్డ సంతానం ఇస్తా సత్యదానికి